అదే విధంగా కాకర్ల భీమయ్య గారికి కూడా రంగారెడ్డి శాల్వతో సన్మానం చేస్తారు. అదే విధంగా రైతు మిత్ర మాజీ నగర ఉపాధ్యక్షులు గడ్డం తిప్పణ గారికి శాల్వతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లా ఎవరా అదేవిధంగా నగర కుర్వ గొల్వ సంఘం నాయకులు కిష్టప్ప గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఈరోజు బలరామ జయంతి పురస్కరించుకొని మనము ఘనంగా పండుగ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇది నగర కమిటీ మాత్రమే, ఇక్కడ ఉన్న గ్రామ కమిటీలు ఏ ఊర్లో ఆ ఊర్లోనే పూజలు చేయాలని చెప్పి మా సందేశం ఉంది. కాబట్టి అన్ని నారాయణపేట జిల్లా లోపల ఉన్న అన్ని గ్రామాలు మా కమిటీలు 150 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఏ గ్రామంలో అక్కడనే జరుపుకుంటున్నారు. చాలామంది దామర్గిద్ద కానీ, నారాయణపేట కానీ, మద్దూరు కానీ, కోస్గి కానీ, ధన్వాడ కానీ, మరికెల్ కానీ, ఉట్కూరు కానీ, మక్తల్ కానీ, మాగనూరు కానీ, నర్వ కానీ, కృష్ణ కానీ ఇట్లాంటి మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఘనంగా భగవాన్ బలరామ జయంతి ఉత్సవాలు వారం పోటీ జరుపుకోవడానికి మేము అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న జిల్లా కమిటీ సభ్యులు ప్రోత్సాహంలో బ్రహ్మాండమైన కార్యక్రమం నడవడం జరిగింది. భగవంతుని ఆశీర్వాదము ఈ ప్రాంతంలో ఎల్లవేళలా ఉండి మంచి పంటలు పండి మంచి వర్షాలు కురిచి మంచి ఆహార ఉత్పత్తులు పండించాలని భగవంతుని మేము ఈరోజు మా మనస్ఫూర్తిగా భగవంతుని కోరడం జరిగింది. ఆర్థికంగా అన్ని కుటుంబాల్లో లాభం చేకూర్చి ఏ సమస్య కూడా రాకుండా మనమందరము భగవంతుని ఆశీస్సులు కోరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. కాబట్టి చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మనము భీష్మరాజ్ ఫౌండేషన్ గారిని 2 నిమిషాలు భగవంతుని గురించి మాట్లాడవలసింది కోరుతున్నాం. అదే విధంగా అన్న ఎక్కడ కూడా మాట్లాడలేడు.